అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ బ్యానర్ ఐటెంలో ఈరోజు రావడం జరిగింది. అదే వేద పాత కథ అని ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజలను వాళ్ళ యొక్క ఆలోచనను మరల్చడానికి ఈరోజు ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అసాధ్యమైనటువంటి హామీలన్నింటిని కూడా ఇచ్చి ప్రజలకు ఏదైతే మేము చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పవిత్రంగా ఒక మేనిఫెస్టోని ఇస్తే దానికి మించిన మేనిఫెస్టోతో ప్రజల్ని కేవలం మోసం చేయడానికే మేనిఫెస్టోని ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టి దాదాపు 10 నెలలు పూర్తవుతున్నప్పటికి కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బేదడుపులు ఏడుస్తూ కాలం గలుపుతోంది ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. అందుకారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 2019లో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టే టయానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 కోట్ల నిధులతో ప్రభుత్వ ఖజానాని బాధ్యతలు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 24లో బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పడానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్తే ఈ రోజు కూడా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలుపరచకుండా ఏ ఒక్క పథకం కూడా అసాధ్యమైనటువంటి పథకాలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా ప్రజలను డైవర్షన్ చేయడానికి మాత్రమే పాలన సాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విధ్వంసాలకు ఆయన మనసులో మాటల్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారో ఈరోజు ఆ కథనం ద్వారా ఆంధ్రజ్యోతిలో పేపర్ రాయడం జరిగింది. కేవలం ఈరోజు ఆ పేపర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతగంతనాన్ని, ఆయన యొక్క అసమర్థతను కవర్ చేయడానికి మాత్రం ఈరోజు పేపర్లో వేసారని తెలియజేస్తా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఆయన ఇచ్చిన మాటను కావచ్చు, ఏ ఒక్క హామీని కూడా ఇట్లాంటి బేదడుపు లేడకుండా పక్క ప్రభుత్వం మీద లేదా అంతకుముందు గత ప్రభుత్వం అని ఆ మాటలు చెప్పకుండా ప్రతి ఒక్క హామీని చెప్పనివన్నీ పనులు కూడా చేసి ప్రజాపాలన సజావుగా సాగించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళ యొక్క మనసులో చిరస్థాయిగా ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే ఈరోజు ఈ చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి అలవాటుగా నిలిచినటువంటి ఈ యొక్క అబద్ధాలతో ఈ పాలన సాగిస్తూ ఈ కాలం గలుపుతూ ఉన్నాడు. ఆల్రెడీ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చేశారు. అబద్ధం చెప్పదు, చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నిజం చెప్పడానికి ఒక అవగాహనకి ప్రజలు కూడా వచ్చేశారు. ఈ యొక్క ఆలోచన గమనించిన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా మేము అమలుపరచలేము, ఏ ఒక్క హామీని కూడా మేము ఇవ్వలేము నాకు ఆలోచనతో ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆయన ఒక ఆర్టికల్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల తరపున మేము పోరాడటానికి, ప్రజల తరపున మీరు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ హామీలన్నింటి కూడా అమలుపరచడానికి, మీరు ఇచ్చిన హామీలన్నింటి కూడా ఏదైతే ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా కానీ మీరు వ్యవహరిస్తే ఆ పథకాలన్నింటినీ కూడా మేము అమలుపరచడానికి, ప్రజల తరపున పోరాడడానికి, మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి కూడా రాబోయే రోజుల్లో మా నాయకుల ఆదేశాలతో మరింత తీవ్రంగా కూడా మేము మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నా. మీరు కానీ ఇదే విధంగా మొద్దు వైఖరి కానీ సాగిస్తే మాత్రం మీ సొక్కాయి పట్టుకున్నా సరే, మీ షర్ట్లు పట్టుకున్నా సరే ఈ యొక్క పథకాలు అమలుపరచడానికి మా యొక్క పోరాటాలు తీవ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీకు కానీ ఖచ్చితంగా ప్రజల తరపున దోషిగా మేము నిలబెట్టడం మేము ముందుకు ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆడలేక మద్దెల దరువు అన్నట్టుగా ప్రతినిత్యం కూడా జగన్ నామస్మరణే. ప్రతి ఫంక్షన్లో, ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి సంక్షేమ పథకం అమలు చేయడంలో ఉన్న అది వైఫల్యం చెందినా సరే జగనన్న నామస్మరణే. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడిని హైప్ చేయడం కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నిందిస్తూ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని నిరసిస్తూ మేమందరం కూడా వాటిని తగలబెట్టడం జరిగింది. గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు, సంపద సృష్టిస్తానన్నారు, పూర్ టు రిచ్ చేస్తా అన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీద ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కథనానికి నిదర్శనం అదే. ఈరోజు పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను రెట్టింపు ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఈ పచ్చ మీడియా ప్రతినిత్యం పొగుడుతూ ఉంటుంది, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని. విజనరీ అంటే రాబోయే భవిష్యత్తును ఊహించడం. మరి రాబోయే భవిష్యత్తు ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారో అవన్నీ కేవలం బూటకు హామీలు, కేవలం
అధికారంలోకి రావడానికి మాత్రమే ఇచ్చేవి, ఇవి సాధ్యపడవని అనేక సందర్భాల్లో జగనన్న చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు వాటన్నింటిని నమ్మి మోసపోయారని నిన్న సంక్రాంతికి ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గడపలో వెళ్ళినా ప్రతి ఆడబిడ్డ కూడా చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాకు చేయూత, ఆసరా, అమ్మఒడి, పేదలకు విద్యా దీవెన, వసతి దీవెన అని ప్రతి గడపలో కూడా సంక్రాంతి టైంకి ఆర్థికంగా నిండుగా ఉండేది ఆ గడపలన్నీ కూడా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే విలపించలాగా ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారని నిన్న జరిగిన సంక్రాంతి ఫెస్టివల్లో ప్రతి గడపలో కూడా చెప్పుకోవడం, ఎక్కడైతే కూటమిగా గుమికూడాలో ఆ ప్రాంతంలో ఉన్న పల్లెలన్నింటిలో కూడా ఒక డిస్కషన్ అనేది జరిగింది. కాబట్టి దాన్ని గ్రహించిన ఈ పచ్చ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడిని హైప్ చేసేదానికోసంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని తక్కువ చేసి చూపించే విధంగా ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించారు. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు జిల్లా పార్టీ ఆఫీస్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించారు. ఏవైతే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, దానికి బూచిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ప్రచురించిందని ప్రజలు ఖచ్చితంగా అన్నీ తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఈరోజు అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది. కాబట్టే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించారు. కాబట్టే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను చూపించడానికి ఈరోజు ఏదైతే మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,30,000 కోట్ల రూపాయలతో ప్రతి గడపకు డీబీటీ ద్వారా డబ్బును చేరవేయడం జరిగింది. ఈ దేవుడెరుగు కానీ ప్రజల ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడానికి, వాళ్ళ పెత్తందారులకి కట్టబెట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డౌన్ డౌన్ కూడా ప్రభుత్వం